మీకు ఇంత అహంభావం, ఇంత బల్పా డీజీపీ గారు? ర్యాంక్ స్టూడెంట్ కదా చదువుకునేటప్పుడు, నీకు ప్రోటోకాల్ తెలీదా? ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే నీకు ఇంగిత జ్ఞానం లేదా వెనక్కి తిరిగి ఫోన్ చేయాలని? నీకు సిగ్గు లేదా? నీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టడానికి మహేందర్ రెడ్డి గారు పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా. ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట, లేకపోతే సమంత సిరీస్ కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి? కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా? నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను, అది విచారణ తేలాల్సింది. నేను విచారణ అధికారిని కాదు. కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా, రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం. 100 రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలి పలిపిస్తాం. ఇల్లు మీ ఆఫీసర్ వాడు పంకుమాలే తెలియజేయాలి. ఎవడో గాడి కొడుకు మీకు ఇచ్చినోడు అధికారం. ఇల్లు వేసుకున్నాడా? ఎవరున్నారు? వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రల్ వాయిగం దగ్గర కొడితే ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ఏంది భాష అది అధ్యక్ష? తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదిసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. లోపర్ నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు నొక్కనొక్కని. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. కేటీఆర్ సతీమణి ఇంట్లో నుంచి వెళ్లిపోయి గచ్చిబౌలిలో మైహోం అబ్రాలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తారక రామారావు గారి మీద బాధ్యత ఉన్నది. నీ సతీమణి ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక కాంట్రాక్టరు, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాడు మట గుడిసేది ఉంటే వాడి కాన్స్టిట్యూన్స్ లో మట కూడా వాడిని ఎమ్మెల్యే గాని ఈడే మట గుడిస్తాడు అంటూ వచ్చి తోడుకలు ఊడతాయి వీళ్ళు. ఏదో మిమ్మల్ని గౌరవిస్తున్నా కదా అని మీరు ఏమన్నా తమాషా చేసారంటే అందరికి ఈ విమానం అవుతా మోగుద్ది. వాడిని డి గాంధీ బాబురావు నెంబర్ పంపు, నాకు తోడుకలు ఊడతాయని చెప్పినా అని చెప్పి ఎంపీడీ చెప్పినా బాబురావు కూడా చెప్పు. నిన్న చెప్పినా సార్, నేను నిన్న కాదు కదా సార్, మన ఎమ్మెల్యే కాదు కదా అంటే ఎంపీడీ అక్కడ మీటింగ్ కాడ కలిసిందే చెప్పింది సార్. మాకు ఎంపీడీ తోడుకలు ఊడతాయని చెప్తున్నా. ఎవడైనా పోయిందంటే అందరికి చెప్పు, నేను ఇప్పుడు వాడిని చెప్తా. బాబురావు చెప్పు ఈ విమానం మొత్తం మోగుతుందని. నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గాడు, మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా.